ఆల్రెడీ ఈ సిఎస్ఐ బ్యాప్టిస్ట్ ఇట్లాంటి చర్చిల్లో ఉన్న వాళ్ళని చాలామందిని తెచ్చుకుని ఈ చర్చిల్లో ఏర్పరచుకున్నారు. అది కాకుండా హిందువులు మారారు ఆ టైంలో. సో ఇదేంటంటే ఒక 1950s నుంచి 1990s వరకు ఈ చర్చలు ముమ్మరంగా నడిచిపోయాయి. తర్వాత 1990s 2000 ఆ టైంలో ఈ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెసెస్ అనమాట. ఈ ముందున్న చర్చెస్ ఏంటంటే ఇప్పుడు లేమాన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఉందనుకోండి, దానికి డానియల్ ఫ్యామిలీ ఓనర్ ప్రొపరైటర్ ప్రమోటర్ అంతా వాళ్ళే. ఇప్పుడు మనకి హెబ్రోన్ చర్చ్ ఉంది, ఆ హెబ్రోన్ చర్చ్కి భక్త్ సింగ్ గారు ఆయన గ్రూప్ వాళ్ళందరూ దాని ఓనర్స్ అనమాట. ఇప్పుడు జీసస్ కాల్స్ మినిస్ట్రీగా చెప్పక్కర్లేదు, ఆ పాల్ దినకరను వాళ్ళ నాన్న ముందు దినకరన్ ఉండేవాడు, ఆయన చనిపోయినాక ఇప్పుడు పాల్ దినకరను. సో అది అట్లా బిజినెస్. సో ఈ ఒక 1950s నుంచి 1990s వరకు ముమ్మరంగా వీళ్ళు రిక్రూట్మెంట్లో అవి చేశారు. దాని తర్వాత ఈ నాన్ డినామినేషనల్ చర్చెస్ ఇంకా కొంచెం ఎక్స్పాండ్ అయ్యాయి. ఇందులో ఎట్లా